अस्मद्गुरुभ्यो नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। अस्मद्देशिकमस्मदीयपरमाचार्यान् अशेषान् गुरून् श्रीमल्लक्ष्मणयोगिपुङ्गव महापूर्णौ मुनिं यामुनं रामं पद्मविलोचनं मुनिवरं नादं शतद्वेषिणं సేనేశం శ్రీమిందిరాసచరం నారాయణం సంశ్రయే. ఇది ఆచార్య పరంపర. శ్రీ మౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనుభౌద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజచంచరీకౌ శ్రీరంగరామానుజ దేశికౌస్తుమ. ఒక్కసారి ఆ పెద్దలందరికీ కూడా దాసుణ్ణి ప్రభావితం చేసిన సుమారు 15 మంది ప్రత్యక్ష పరోక్ష గురువులందరికీ కూడా నమస్కరించుకుంటూ, దాసుడికి ఉండే లోపాలు తొలగించి అతనికి ఒక తీర్పుదిద్దిన మిత్రులకి, అలాగే 12,000 పైన ఉపన్యాసాలు చెప్పినప్పుడు వాటిలో ఉండే విశేషాలన్నింటినీ కూడా ఆస్వాదించడమే కాదు, ఎక్కడైనా బాధ అనిపిస్తే కూడా తెలియజేసిన శ్రోతలకి అందరికీ కూడా నమస్కరిస్తూ, టీకేవి రాఘవ పాండవీయంలో 2వ కోణంలోకి వస్తున్నాం. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన. భీమసేనుడి విషయమై విరాట పర్వంలో ఏమిటి సన్నివేశం, దాంట్లో అతను ఉన్నటువంటి విశేషాలు చెప్పినప్పుడు మనకి భీమసేనుడిని తలుచుకున్నంత మాత్రం చేత పాపాలు ఎలా పోతాయి, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనికోసం ఋగ్వేదంలో వాయుదేవత సంబంధమైన సూక్తాలు ఒక 70-80 దాకా ఉన్నాయి. వాయుదేవ, మాలో ఉన్న పాపాలు తొలగించు, తాపాలు తొలగించు, శాపాలు పక్కకి తీసేసేయి, భోగములన్నీ కలిగించు అంటూ చాలా అద్భుతమైన ఉన్నాయి. అవి ఆ సందర్భాల్లో మనం చెప్పుకుందాం. అది పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన. అన్నిటికంటే ముందుగా ఇంకొక మాట, ధర్మరాజు, భీమసేనుడు, అర్జున, నకుల, సహదేవులు ఈ 5గురు కూడా విరాట నగరంలో అడుగుపెట్టే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా చేతిలో ఒక్కొక్క దండాన్ని ధరించారు. ఈ దండముల గురించి యజుర్వేదం అయితే చాలా వివరంగా చెప్పింది. మూదుగా, మరొక జమ్మి, మరొకటి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దండం ధరించాలట. దానికి పద్ధతి ఏమిటో చెప్పారు. అది మనం అవసరం వచ్చినట్టు మాట్లాడుకుందాం. ఇక్కడ దండము ధరించడంలో అర్థం ఏమిటంటే, ఆంగ్లంలో ఒక పదం ఉంది. ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళని ఏమంటారండి? స్టాఫ్ అంటారు. నిజానికి స్టాఫ్ అంటే చేతికర్ర కదా. మరి వాళ్ళందరినీ స్టాఫ్ అనడంలో ఉద్దేశం ఏమిటి? ఇది కూడా మనకి ఇంగ్లీషు వాళ్ళ పరిపాలన దగ్గర నుంచి వచ్చింది అనుకుంటున్నాం. కాదు, ఇంగ్లీషు వాళ్ళకు కూడా మన దగ్గర నుంచే పట్టుకున్నారు. కారణం ఏమిటంటే, విష్ణు ధర్మోత్తర పురాణం చాలా బాగా చెప్పింది. ఎవరెవరు ఎలాంటి దండములు ధరించాలో చెప్పింది. సేవకుడు ఎలాంటి దండము, సామంతరాజు ఎలాంటి దండము, మంత్రి ఎలాంటి వాడు, సహాయకుడు ఎలాంటి వాడు, ఇలాంటి దండముల పరిమితి చెప్పారు, దండముల నిర్మాణం చెప్పారు. ఇది దండ నీతి అంటూ అది కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒకప్పుడు మన దగ్గర పద్ధతి ఉండేది. మహారాజు చేతిలో ఉండే దండం వేరు, మంత్రి చేతిలో ఉండే దండం వేరు, న్యాయశాస్త్ర నిపుణుని చేతిలో ఉండే దండం వేరు, సేవకుడు గేటు కాపలావాడి దగ్గర ఉండేది వేరు, సైనికుడి దగ్గర ఉండేది వేరు. ఇలా తేడా ఉంటాయి. పోలీసుల్లో కూడా నక్షత్రాల గుర్తులు తేడా ఉంటాయి చూసారా, ఆ పద్ధతి లోపల. అందుకని బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో, వాళ్ళ రాజులు రాణులు ఉన్న కాలంలో మీటింగ్ పెడితే వాళ్ళందరూ ఆ చేతి కర్రలు పట్టుకొచ్చేవారు. అది బయట స్టాండ్ ఉండేది, ఆ స్టాండ్లో పెట్టేవారు. గేట్ కీపర్ వచ్చి చూసి అందరూ వచ్చినట్టే అని చెప్పేటప్పుడు ఆల్ స్టాఫ్ హ్యాస్ కమ్ అని చెప్పేవాడు. అలాగ పరివారానికి స్టాఫ్ అని పేరు వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు ఇన్స్పెక్టర్ల చేతుల్లో చిన్న కర్ర ఉండేది, అదే కానిస్టేబుల్ చేతిలో లాఠీ ఉంది. అది ఎప్పుడు మారిపోయింది. చేత ఇప్పుడు 85లో కాబోలు అంతవరకు చేతిలో లాఠీలు ఉండేవి వాళ్ళకి కానిస్టేబుల్ దగ్గర. కొన్ని పద్ధతులు వచ్చేవి వేరే ఇవన్నీ కూడా.
రక్షకపట శాస్త్రం అని చెప్పి ప్రత్యేకించి బ్రహ్మశ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ గారు కూడా ఒక గ్రంథం రాశారు. దాంట్లో వివరాలు చెప్పారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి? చేతిలో ఈ దండం పెట్టుకోవడంలో బ్రహ్మచారికి దండం ఉంటుంది, గురువుల దగ్గర దండం ఉంటుంది. ఋగ్వేద పండితుడి దగ్గర ఉండే దండం వేరు, యజుర్వేద పండితుడి దగ్గర ఉండే దండం వేరు. అలాగే బ్యాండ్ మేళం వాళ్ళు పాతకాలపు రోజుల్లో ఇంగ్లీష్ బ్యాండ్ వాళ్ళు చూడండి, వాడు ముందు లీడర్ నడుస్తుంటాడు, కర్ర పట్టుకుని ఇలా 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 అంటుంటాడు. ఏమిటది? ఆ దండము కదలికతోటి ఏ స్వరం ఎలా పలకాలో. అలాగే నట్టువాంగల్లో ఉంటుంది కదా, అక్కడ కూడా చేతిలో దండమే ఉంటుంది వాడి దగ్గర. ఇంత కూడా ఉంది. ఎందుకయ్యా దండము అంటే, వాగ్వైదేవేభ్యో అపాక్రామత్ యజ్ఞాయ అతిష్టమాన సా వనస్పతిన్ ప్రావిశన్ సయేషా వాక్ వనస్పతిషు వదతి యాదుందువౌ యా తూణవే యా మీనాయాం యద్దై దీక్షిత దండం ప్రయచ్చతి వాచమేవ అవరుంధే. ముందు భాగం మనకు అక్కర్లా. ఎవరైతే దీక్షితుడైనవాడు దండాన్ని ధరిస్తాడో ఆ దండము వాచమేవ అవరుంధే, నియమితమైన వాక్కులు మాట్లాడే పరిస్థితి కలిగిస్తుంది. ఒక పద్ధతి నేర్పుతుంది, సక్రమంగా ఉండడం నేర్పుతుంది, అంటే ప్రవర్తనని నిర్దేశిస్తుంది. సరే, అంతకుముందు వాక్ ఎందుకు ఎలా వెళ్ళింది? ఆ 3 రూపాయలు ఏమిటి? యా వనస్పతిని వదతి అని చెప్పిన చోట యా తూణవే దుందుబౌ వీణాయాం అలా ఉంది. అలాంటిది కంటే ధ్వని వినిపించాలి. ఇక్కడ ధ్వని కాదు, చేతిలో దర్శనమిస్తుంది ఈ కర్ర. అందుకని వీళ్ళు వాళ్ళ వృత్తులకి సంబంధించి ఒక్కొక్క దండాన్ని ఎన్నుకున్నారు. అంటే మేము మాట్లాడేది ప్రతిదీ కూడా పద్ధతి లోపల ఉంటుంది అని చెప్పి. ఇదే మనకి 6వ స్తబకంలో అనంతభట్టు మహాభారతాన్ని, చెంపు భారతాన్ని మనకు అందించాడు. దాంట్లో పాండవులు విరాటనగరం ప్రవేశించే వేళ శ్మశాన దర్శనాన్ని భావి కథా సూచన చెప్పాడు. మన విరాటపురం ఉంది, కానీ మధ్యలో ఇది కూడా మాట్లాడుకుందాం మనం. ఎలాగా అంటాడు, క్రమేణ మత్స్యేంద్ర పురోపకంటే కరాళమాపు పితృకానంతే వధూ దృహాం భావిని సూతజానాం వధప్రశేషస్య దిదృక్షయేవ. ఇది ఉత్ప్రేక్షాలంకారం. భీముడి గురించి చెప్తున్నాం. ఏమిటి? ఎలాగట? విరాటరాజు దగ్గరికి వెళ్ళబోతుండగా ఆ దేశం అతి పవిత్రమైనది, విరాట పదం. అందుకని అంచేత ఇప్పటికే అడవి లోపల సైంద్రుని చీల్చి చంపలేదు, వాడి పాఠం చెప్పారు వీళ్ళంతా కూడా. ధర్మరాజుకి కంక నామధేయంతో వచ్చాడు కదా, అంటాడు అక్కడ వధూద్రుహాం భావిని సూతజానాం వధప్రదేశస్య దిదుక్షయేవ. ద్రౌపదికి రాబోయే కాలంలో అవమానం జరిగిన చోట చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని చంపితే వాళ్ళందరూ ఈ ప్రదేశంలోకే వస్తారు, శ్మశానంలోకి అని చెప్పడానికి అన్నట్టుగా శ్మశానం దగ్గరికి వచ్చారు అని వర్ణన చేస్తాడు ఆయన. అంటే దేశము ఒక రకంగా అపవిత్రమైన విరాట నగరానికి సంబంధించింది కనుక ఇది పవిత్రమే, అది సంగతి. అలాగే ధర్మరాజు కంకనామధేయంలో పెట్టుకోవడంలో అంతరార్థం చెప్తాడు. సమత్వం ఉత్కర్ష నికర్షయో స్వం దర్శయన్నివ ధర్మసూను క్రమేణ హంస పరమో భూత్వా కంకత్వం ఆపద్యత సదస్య. పరమహంస రూపంట, అంటే సాధు రూపాన్ని ధరించాడు. ఎలాగా అంటే కంక అన్నాడు. కంక అంటే గ్రద్ద అనుంది, నక్క అనుంది, అలాగే యముడని అర్థం ఉంది. రెండు ఒకలాగే చూసే లక్షణాలు ఉంటాయి. ఎంచేత 2 భావాలు కలిసి ఉంటాయి కనుక. అలాగే ద్రౌపది చూసి ఈ సన్నివేశాన్ని అపోహపడిందిట. ఏమని చెప్పి, ఇది కాంచన దీపం దగ్గర కదా ధర్మరాజు తన సవతి కొడుకుని తనకు సవతిని పట్టరాడు కదా అనుకుందిట. ఇంచేత కాంచన ద్వీపము, అక్కడ కాంచన ద్వీపంలో గప్పుకుని ఆడవాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు అని కంగారు పడిందట. పురా అర్జునస్యేవ యతిత్వమేతదస్యాపి కామపి అపరాం సపత్నిం సంపాదయేత కిన్ను. ఈ కాంచన ద్వీపం దగ్గరే అర్జునుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది జరిగింది. మళ్ళీ ఈయనుడా కొమ్మదవి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా ఏమిటి అంటూ కంగారు పడిందట మహాతల్లి. అది ఇలాంటి చమత్కారాలు ఇక్కడ.
అంతేకాదు త్రిదండ కాషాయ కమండలోజ్వల జవస్ఫుర దంత పటి యుధిష్ఠిర ఉపానహం దారుమయీం పదాస్పృశ్యన్. త్రిదండం పట్టుకున్నాడు, కాషాయం పట్టుకున్నాడు, కమండలం పట్టుకున్నాడు. అంటే అండం అంటే శరీరమని, ఆయుష్ అని అర్థం ఉంది. అలాగే కమ్ అంటే పరమాత్మ, ఆ పరమాత్మనిచ్చే ఆనందమే కమండలము. ఇలాగంటూ మహానుభావుడు చాలా అందంగా అక్కడ ధర్మరాజుని, భీముణ్ణి వీళ్ళందరినీ వర్ణించాడు. ఊరికనే జ్ఞాపకం చేయడానికి. అంటే చాలామంది కేవలం ఒక రామాయణం, ఓ భారతం, భాగవతం చదివేసి అది కూడా పూర్తిగా చదవరు. చదివి మా అంతటి వాళ్ళు లేరు అనుకుంటూ ఉంటారు. కానీ మా ఆచార్యుల వారు మాకు చెప్పేదంటే ఎంత చదివినా ఇంకోటి మిగిలిపోతుంది, చూసుకుంటూ ఉండు అనేవారు. అందుకని ఇన్ని రకాలుగా ప్రారంభించుకుని చదవడం ప్రారంభించాము. పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేనా. ఎలాగయ్యా వృకోదరం తలుచుకుంటే పాపం ఎందుకు పోతుంది అని అంటారా? పాపం అంటే వేదాంత దేశికులు ఆళ్వార్లు చెప్పిన మాట ఒకటి ఉంది. యత్ త్వత్ ప్రియం అపుణ్యమన్యత్ పుణ్యమది, యత్ త్వత్ ప్రియం తత్ పుణ్యం అపుణ్యమన్యత్. భగవంతుడా, నీకు ఇష్టమైనది ఏదుందో అది పుణ్యం అవుతుంది, నీకు ఇష్టము కానిది, నీ సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నది అది పాపం అవుతుంది. అంతే. మేము చేసే పనులు ఆ పాపాల పుణ్యాలు అది వీళ్ళ పద్ధతి వేరు. కానీ మేము చేస్తున్నది ఒక్కొక్కసారి తప్పులా కనిపించినా కూడా నీ దృష్టిలో తప్పు. ధర్మరాజు దూరమాడడం ఒక రకంగా తప్పే సామాజిక దృక్కోణంతో. పరమాత్మ దృక్కోణంతో భూభారం తగ్గించడానికి వచ్చాడు. భూభారం తగ్గించడానికి వచ్చి నెలకు రాక్షసుడు అంటే ఎప్పటికవుతుంది ఇది? అక్కడికి జరాసంధుడు 21 సార్లు యుద్ధానికి వస్తే ప్రతిసారి 18 అక్షరాలతో వచ్చాడు. అప్పటికి చంపాడు, ఇంకా తగ్గటల్లా. అందుకని కురుక్షేత్రం దాకా రావాల్సి వచ్చింది. గమనించండి, అవతార రహస్యము దాంట్లో ఉన్నది. అందుకని పాపములంటే పాపకర్మలు ఏమిటది? ఉరుక పరిమాణం ఉదరే యస్య ఉరుకోదర. ఈ పాపాలు తొలగించడానికి ఉరుకోదరుడయ్యాడు. ఏమిటది? ఉరక పరిమాణం అనే ఉరక పరిమాణంలో ఉండే ఉదరం కలిగినవాడు. ఉరకం అంటే అగ్ని, తోడేలు. అగ్ని ఎంతైతే స్వీకరిస్తుందో అంతా స్వీకరించగలది. తోడేలు అంతే. మనకి జఠరాగ్ని కూడా అలాగే ఉంటుంది. మానవులందరికీ కూడా కేవలము 5 ఆవగింజల పరిమాణం ఉంటుంది లోపల ఉండే ఒక అవయవం. దానివల్లే ఇంత ఆకలి. పొద్దున్న బ్రేక్ఫాస్టు, ఆఫీసుకి వెళ్ళగానే టిఫిను, మళ్ళీ మధ్యాహ్నం లంచి, అది అయిన తర్వాత మళ్ళీ టిఫిను, మళ్ళీ 4 తింటూనే ఉంటాం. అలాగే ఇందాక ఉండి ఒకప్పుడు రహస్యంగా తినేవారు, చైనాకుండా నవ్వేవారు. ఇవాళ వీళ్ళంతా చాట్ భాండార్లను ఉంటాయి రోడ్ల మీద, అక్కడ మారుతి కార్లు ఆపేసి దాంట్లో దిగి వెర్రవేధలాగా నాక్కుంటూ తింటారు. అది ఫ్యాషన్ అయిపోయింది పాపం. ఏం చేస్తాం? ఇలాగే ఉంటే మరి భీమసేనుడికి ఆకలి ఎందుకుందండి? అలాగా ఉరకం అంటే బొటనవేలు అని అర్థం. బొటనవేలు పరిమాణంలో ఎన్ని ఆవగింతలు ఉంటాయండి? అంత ఆకలి కలిగిన వాడు మహానుభావుడు. ఇది ఆయనోసారి ఉపవాసం ఉండమన్నట్ట. మనకి పురాణంలో వస్తుంది, పద్మ పురాణంలో. భీమద్వాదశి అని పేరు. ఏ నెలలోనో చూసుకుని సరదాగాను. అక్కడ అన్నాడు ఏమిటంటే, మరి రోజు తినేకంటే మొత్తం తక్కువ తింటానయ్యా, అందుకని నా వల్ల కాదన్నట్టు పాపం మహానుభావుడు. అది భీమద్వాదశి, అది విశేషం. అలాగా ఇంతటి తోడేలుకైతే ఎంత తిన్నా కూడా ఇంకా ఆకలి. గుర్రం కూడా అంతేనండి. గుర్రం తినగానే తల పైకెత్తి సకిలించింది అనుకోండి, తిన్నది అది దక్కపోతుంది. అందుకనే గుర్రబండి వాళ్ళు ఏం చేస్తారు? తిన్న తర్వాత అది మెడ పైకెత్తి సకిలించే లోపల నోటికి కళ్ళెం తగిలిస్తారు. కళ్ళెం తగిలిస్తే అది సకిలించిన ఈ కళ్ళెం తగిలించడం వల్ల ఈ ధ్వని వైబ్రేషన్స్ ఉంటాయి, ప్రతిధ్వనులు, ప్రకంపనలు పొట్టదాకా వెళ్ళవు. వెళ్ళినా జీర్ణం కాదు. ఇది దాంట్లో ఉన్న అంతరార్థము. ఇది ఎవరు చెప్పారండి? ఐతరేయ ఉపనిషత్తులో ఉంది. అసలు భగవంతుడు మొదట మనకి గుర్రం ఆకారం ఇద్దామనుకున్నట్ట, నా వల్ల కాదన్నట్ట. పోని పశువు ఆకారం ఒకటే వరుస అంతా ఉంటుంది, తినదాకా నెమరేసుకుంటూ కూర్చోన్న వల్ల కాదన్నట్ట. అందుకని చెప్పి జఠరాగ్ని పెట్టి బ్రేవుమని తేల్చగానే కడుపు నిండా అర్థము. ఐతరేయ ఉపనిషత్తు చెప్పింది. ఇవన్నీ సైన్స్ వాళ్ళు ఏం చెప్తారో చూసుకోవాలి. మరి పాపాలు ఎలా నశిస్తాయా? మనం తింటున్న తిండి వల్లే పాపము పుణ్యం ఉంటుంది కదా. చెప్పాడు ప్రహ్లాదుడి మాట.
ఇంచేత అన్నం ఆశ్రయించ తిష్టంతి, అన్నాన్ని ఆశ్రయించి పాపపుణ్యాలు ఉంటాయి చూసుకోమన్నాడు. అందుకని ఎలాగ మరి విక్రోధుడంటే అంటే తాను వండుతున్న ప్రతి వంట, తింటున్న ప్రతి ముద్ద భగవంతుని సంబంధమే అన్నట్టుగా స్వీకరించిన వాడు. అంటే భక్తి వలన, భగవద్భక్తి వలన, భగవంతుని యందు ఏకాగ్ర భావన కలిగినందువల్ల, గురువులు మంత్రములు దేవతల యందు నిష్ఠ ఉన్న కారణం చేత ఇది నశించే విధానం అంతా కూడా ఉపనిషత్తు చెప్పిందండి. అందుకని వృకోదరుడు లాంటివాడు. అంటే కృష్ణ భక్తుడండి వృకోదరుడు. ఎందుకు కాదండి? చూసుకోండి, కృష్ణుడిని ఎంత వేళాకోళం చేసినా కృష్ణ పరమాత్మ తత్వాన్ని అర్జునుడి కంటే ఎక్కువ పట్టుకున్నవాడు భీమసేనుడు. ఎలాగంటారా, అశ్వత్థామ బాణప్రయోగం చేశాడు. చేస్తే ఎక్కడ నారాయణాస్త్రం ప్రయోగించాడు యుద్ధంలో. అందరూ దిగి పాదుకలు ఇవన్నీ వదిలిపెట్టి కిరీటాలు పక్కకి తీసి ఆయుధాలు పడేసి దండాలు ఎడుతున్నారు. దండం పెడుతుంటే ఒక్క భీమసేనుడు మాత్రం రథం దిగలేదు, ఏనుగు దిగలేదు, ఆయుధాలు నిలబడినట్టే. వీళ్ళు గోలెట్టారు, నమస్కారం పెట్టరా బాబు, దానికి ఏదో చెప్పలేవు, ఏ బాణం వీళ్ళు. అర్జునుడే దండం పెడుతున్నాడు, కృష్ణుడు కాదు. అసలు కృష్ణుడు అమ్మనన్నాడు. ఎవరికైనా దండం పెట్టేశాడు, సత్యభామ దండం పెట్టలేదు. మరి ఎవరి దండం పెడతామన్నాడు కృష్ణుడు. నీకు దండం పెడతా, అయితే పెట్టు. ఇప్పటికే పెట్టా దండం, అందుకనే మా పార్టీకి వచ్చావు, ఇప్పుడు దండం ఏమిటన్నాడు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడో తెలుసునా, 2 చేతులు తాను తెచ్చుకుని తను 2 చేతులతో బాణానికి దండం పెడుతూ 2 చేతులతో భీముడి చేతులు కలిపి తన వైపు ఇలా తిప్పుకున్నాడు. భీముడి దృష్టిలో కృష్ణుడికి దండం పెట్టినట్టుగా ఉంది. కానీ కృష్ణుడి వెనకాల ఏముంది? నారాయణాస్త్రం ఉంది. దానికేమో కృష్ణుడు దండం పెడుతున్నాడు, భీముడి చేత దండం పెట్టించింది అయ్యింది. ఇది మహాభారతంలో కమనీయమైన సన్నివేశం. అంతటి భక్తి మనకు ఉందండి, ఆలోచించండి. అందుకని పాపాలు నశించాలంటే చెప్పింది ఉపనిషత్తు, తత్యథ ఇషీకతూలం అగ్నే ప్రోతం ప్రదూయేత ఆపో న శ్లిష్యంతే అని చెప్తూ ప్రదూయేత ఏవం హి అస్య సర్వే పాప్మాన ప్రదూయంతే. అంటే పరమాత్మ పేరు చెప్పగానే నిప్పు లోపల చిన్న దూదె పింజ వేస్తే ఎలా కాలిపోతాయో మన పాపాలన్నీ పోతాయి. అంత మాత్రమే కాదు, తత్ యథ పుష్కరపర్ణే ఆ పలాశ ఆపో న సృష్యతే ఏవం విధి పాపం కర్మ న సృష్యతే. తర్వాత చేసే పాపాలు ఉంటాయి, అవి మన అంటవుట. ఎలాగంటే నీళ్లలోనే ఉంటుంది. ఆ పత్రము నీటి చుక్కలు ఉంటాయి దాని మీద, కానీ నీటి స్పర్శ దానికి ఉండదు. అంటే పాత పాపాలన్నీ నిప్పులో వేసిన దూది వలె. చాలామంది దూదిలో వేసిన నిప్పులాగా, దూదిలో నిప్పేస్తే బూడిద కనిపిస్తుంది, కానీ నిప్పు లోపల దూది వేస్తే బూడిద కూడా కనిపించదు. అలా పోతాయి పాపాలు, భవిష్యత్తులో అంటావు. మరి తస్మైవ ఆత్మపదవిత్తం విదిత్వ న కర్మణ లిప్యతే పాపకేన. కానీ పరమాత్మతత్వం తెలిస్తే వీడు ఒకవేళ పొరపాటు చేసినా అది వాడిని అంటనే అంటదు. ఇది మనకి ఉపనిషత్తు చెప్పిన మాట. అలాగే భక్తికి అంగములు ఉన్నాయి, కీర్తనం, ప్రపదనం, విష్ణు పాదసేవనం. ఇలా చెప్పినప్పుడు కీర్తనం, ప్రపదనం, ప్రసూనార్పణం, ఈ విశేషాలు మళ్ళీ చెప్పుకుని ఇవన్నీ కూడా భీమసేనుడికి అనువర్తిస్తాయి అని చెప్పుకుంటూ ప్రస్తుతం కొంత విభాగాన్ని ఆపుకొని మనం విరామం తీసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.